నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. ఆ తుమ్మెదులు పురుగులు పక్షులు కూడా వాలకుండా పూర్తిగా సూర్యోదయం కాకుండా అలాగని రాత్రి పువ్వులు కొయ్యకూడదు, రాత్రి చెట్టు ముట్టుకోకూడదు. బాగా సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడదు, కనుక దాని సమయం ఉంటుంది. అవి మళ్ళీ ఇంకొక వాటికి దూషితం కారాదు, అంటే ఒక తుమ్మిది వచ్చి వాలకూడదు. ఇవన్నీ నియమాలు. ఆ పువ్వులన్నీ చక్కగా ఏరి వేటికి వాటిని చక్కగా పురుగులు లేకుండా వాడిపోకుండా, ఇవన్నీ గొప్ప వ్రతములండి. ఏదో ఇన్ని పువ్వులు ప్యాకెట్లు కొనుక్కొచ్చి అలా పడేయడం కాదు. సంపాదించుకోవడం, వాటిలో పురుగు కొట్టనివి, రెక్కలోడనివి, ఇలాంటివన్నీ వాడిపోనివి, ఇలాంటివన్నీ జాగ్రత్త ఏరుకోవాలి. ఆ ఏరుకోవడం కూడా ఒక తపస్సే. అంత టైం ఎక్కడ ఉంటుంది రండి. పూజ చేయడం ఒక్కటే కదండి, పూజకు సమర్పించుకోవడం, సమకూర్చుకోవడం కూడా పూజే. కొందరు అంటారు పూజ తక్కువసేపు కానీ సమకూర్చుకోవడమే ఎక్కువసేపు అండి అని. కానీ ఆ సమకూర్చుకోవడం కూడా పూజేనండి. వస్తు సేకరణ కోసం అడుగు వేసి ప్రయత్నించడం దగ్గర నుంచి పూజ ప్రారంభమైపోయినట్లే. ఆ పరిసరాలు శుభ్రం చేసుకోవడం, నిర్మాల్యం